హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ, స్నేహం, ఆత్మ అనుసంధానం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఒక్కసారిగా ఒకరినొకరు గుర్తు చేసుకుంటాం. అది కేవలం మనసులో వచ్చే ఆలోచన మాత్రమే కాదు, ఆధ్యాత్మిక స్థాయిలో కూడా సూచన. మనం ఒకరినొకరు గుర్తు చేసుకుంటున్నప్పుడు 4 ప్రధాన సంకేతాలు కనిపిస్తాయి. మొదటి సంకేతం భావోద్వేగ ఉత్సాహం. మీరు ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నప్పుడు హృదయంలో ఒక సంతోషం, ఉత్సాహం లేదా ఆనందం అనుభవిస్తారు. ఇది సాధారణ సంతోషం కాదు, లోతైన ఆధ్యాత్మిక అనుభవం. మీ శరీరంలో చిన్న ఉలికిపోకలు, ఉల్లాసం లేదా హృదయ వేగం పెరగడం లాంటి అనుభవాలు రావడం సాధారణం. రెండవ సంకేతం అనేది అచానక గుర్తింపు. మీరు ఆ వ్యక్తిని ఆలోచనలో లేకుండా, అనుకోకుండా గుర్తు చేసుకుంటారు. ఉదాహరణకు, మీరు ఒక్కసారిగా ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తే అది అనుకోకుండా మీ మనసులో వస్తుంది. ఇది రెండు ఆత్మల మధ్య ప్రత్యేకమైన అనుసంధానాన్ని సూచిస్తుంది. మూడవ సంకేతం కళల రూపంలో సూచనలు. మీరు ఆ వ్యక్తిని గుర్తు చేసుకున్నప్పుడు కళలో ఆ వ్యక్తి కనిపించవచ్చు, లేదా కళలో ఏదో సంకేతం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక స్థాయిలో ఆత్మల మధ్య సంబంధాన్ని చూపుతుంది. ఉదాహరణకు, మీరు కలలో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా అనిపించుకోవడం. నాలుగవ సంకేతం చుట్టుపక్కల పరిస్థితుల ద్వారా గుర్తింపు. ఉదాహరణకు, మీరు ఏదో పాట విన్నప్పుడు, ఏదో వాసన లేదా ప్రత్యేక వస్తువును చూసినప్పుడు ఆ వ్యక్తి గుర్తొస్తాడు. ఇది మనం ఒకరిని గుర్తు చేసుకునే లోతైన ఆధ్యాత్మిక సంకేతం. 4 సంకేతాలు ప్రేమకి మాత్రమే కాక ఆత్మల మధ్య అనుసంధానం, భక్తి, స్నేహం యొక్క లోతులను చూపిస్తాయి. ఒకరినొకరు గుర్తు చేసుకోవడం అనేది కేవలం మానసిక అనుభవం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక స్థాయిలో కూడా ఉంటుంది. భావోద్వేగ సంకేతాలను గమనించడం ద్వారా మనం మన ఆత్మల అనుసంధానాన్ని, ప్రేమను, సాన్నిహిత్యాన్ని గుర్తించవచ్చు. ఇది మనకు ఒక గాఢమైన జీవన పాఠాన్ని ఇస్తుంది. అచానక గుర్తింపు సంకేతం మనలో ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. మనం ఆ వ్యక్తిని ప్రత్యేకంగా అనుభవిస్తున్నాం అని సూచిస్తుంది. ఇది ఆత్మల మధ్య కలిగిన అనుసంధానం. కళల ద్వారా వచ్చే సంకేతం మన ఆధ్యాత్మిక స్థితిని చూపిస్తుంది. కళలు కేవలం మన మానసిక పరిస్థితి మాత్రమే కాక ఆత్మల అనుసంధానానికి కూడా సంకేతంగా ఉంటాయి. చుట్టుపక్కల పరిస్థితుల ద్వారా వచ్చే సంకేతం అనేది సహజమైన కానీ సవివరమైన సూచన. మనం ఆ వ్యక్తిని గుర్తు చేసుకున్నప్పుడు ఆ పరిస్థితులు మనకు గుర్తింపు ఇస్తాయి. ఈ సంకేతాలను గమనించడం ద్వారా మనం ప్రేమ, స్నేహం, ఆత్మ అనుసంధానాన్ని మెరుగుపరచవచ్చు. ఇది మన జీవితానికి సుఖం, శాంతి మరియు స్ఫూర్తిని అందిస్తుంది. ప్రతి సంకేతాన్ని జాగ్రత్తగా గమనించడం చాలా ముఖ్యం. మనం వీటిని నిర్లక్ష్యం చేస్తే ఆధ్యాత్మిక సూచనను కోల్పోతాం. ప్రతి సంకేతం మనకు ఒక దిశ, ఒక పాఠాన్ని ఇస్తుంది. ఈ సంకేతాలను గుర్తించడం ద్వారా మనం జీవితంలో మరింత క్రమపద్ధతిగా, సాన్నిహిత్యంతో మరియు ప్రేమతో ఉండగలం. ఈ సంకేతాలు మనకు ఆత్మను, మనసును, హృదయాన్ని అనుసంధానంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ సంకేతాలను అనుసరించడం ద్వారా మన జీవితంలో ఆధ్యాత్మికంగా, మానసికంగా, భావోద్వేగంగా అభివృద్ధి చెందొచ్చు. ఇది మన జీవితానికి శాంతి, సుఖం మరియు స్ఫూర్తిని అందిస్తాయి. మన ఆధ్యాత్మిక అనుసంధానాన్ని మరింత బలపరచడానికి మనం ఈ సంకేతాలను గమనించడం, అర్థం చేసుకోవడం, వాటి ప్రకారం మన జీవన విధానాన్ని మార్చడం ముఖ్యం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.